హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మనతో పట్టినటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, కుటుంబంలో ఏ గొడవలు లేకుండా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలా మంది చిరాకులు వల్ల, పిల్లలతో తల్లిదండ్రుల మాటలు వెనుకపోవడం వల్ల, భార్య భర్త మాట వెనుకపోవడం వల్ల, భర్త భార్య మాట వెనుకపోవడం వల్ల చాలా విధంగా కుటుంబాలు కోల్పోతున్నాయి. చాలా కుటుంబాలు కోల్పోతున్నాయి. నాకు పేపర్ చదివే అలవాటు లేదు. మా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు, చదువుకున్నాడు. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ని, ఎక్కువ హై రేంజ్ లేదు. ఫస్ట్ క్లాస్ మార్క్ ఇంతవరకు రాలే నాకు. సెకండ్ క్లాసే లోలో పడిన. మళ్ళీ ఒక యావరేజ్ గా చదివేవాడిని. మా నాన్న చదివాడు, నువ్వు చదువుతానైనా పేపర్ చదివే అలవాటు నేర్చుకున్నాను. ఏమో నాకు రాలా. ఇప్పుడు ప్రపంచంలో ఉండే మొత్తం బాధలు ఎక్కడ ఉండే సమస్యలు నాకు వచ్చేస్తున్నాయి. ఫోన్ ద్వారా వచ్చేస్తున్నది. నాకు అన్ని విషయాలు తెలిసిపోతున్నది. కూర్చున్న చోటుకి వస్తున్నాయి. నాకు కూర్చున్న చోటుకి అన్ని వచ్చేస్తున్నదండి భారత్లో. అంటే వాళ్ళ బాధలు తెలుస్తున్నది. ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంచికి వచ్చిన కుటుంబాలు చెడిపోతున్నాయి. డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఎదిగిన తర్వాత కూడా భార్య వదిలేసి వెళ్ళిపోవడం, భర్త వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. దీనికి కారణం వాళ్ళు ఒకరిని అర్థం చేసుకోకుండా పోవడమే. ఎప్పుడు కానీ పిల్లలు, భార్య భర్తలు ఐక్యంగా, కుటుంబం అంతా ఐక్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆ హెడ్ ఉంటాడు, అంటే యజమాని. అతను మంచివాడా లేదని మీ ఇంట్లో ఆడవాళ్ళకి, పిల్లలకి తెలుసు. అతను మంచి రూట్ లో పోతున్నాడు అంటే ఆయన మాట ఖచ్చితంగా వినాల్సింది మీరు. ఏమీ లేని స్థాయి నుంచి ఒక అతను ఎప్పుడు కానీ ఉన్నది ఉన్నట్టు ఒక్కొక్కరో స్టెప్ ఎదుగుతూ పోతున్నాడు అంటే అతను వల్లే కదా ఎదుగుతున్నాడు. యజమాని అతనే కదా, హెడ్ అయినే కదా, ఆయన వల్ల కదా సంపాదన వస్తున్నది ఇంటికి. ఆయన కదా తీసుకెళ్తున్నాడు అంటే మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి అన్ని కృషులు చేస్తున్నాడు అని అర్థం. కాబట్టి అతని మాట మీకు సహకరించాల్సిందే. ఏదైనా ఎక్కడైనా ఒక దగ్గర పార్టీ చెప్పినప్పుడు, అప్పుడు కూడా మీరు ఆయన పార్టీగా చెప్పినప్పుడు మీరు సర్దుబాటులో ఉండి ఆయన ప్రేమతో కూర్చున్నప్పుడు, ఏమండి ఇది ఇట్లా కాదు అని భార్య కూడా చెప్పాలి. అతనికి చెప్పి గుర్తు చేయాలి. ప్రేమతో ఉంటాడు. అవును కదా, పొరపాటు, అవును కదా, సరే సారీ అని సర్దుకునేస్తాడు. లేకుండా ఆయన మాట వినకుండా పిల్లలు ఒక రూటు, భార్య ఒక రూటు, ఆయన నువ్వేం చెప్పేది నేనేం తినేది అనేసి ఆయన పోయి బయట తిరుగుకొచ్చిన ఆయనకి టయానికి అన్నం పెట్టుకుంటూ పోవడం, ఇలా చేయడము. ఆయన వచ్చినా కానీ భార్యని తిట్టడము, ఏదో ఒకటి చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కుటుంబం, అంటే ఆయన తిట్టుతూ ఉంటాడంటే భార్య కూడా చిరాకు లేసిపోతుంది. ఈమె రెండు మాటలు, ఏది నువ్వు తిట్టేది, నేను ఎంత పని చేస్తున్నాను, ఒకరొకరు అర్థం చేసుకోకుండా పోవడం వల్ల రోజుకి నెగిటివ్ ఆలోచనలు పెరిగి కుటుంబాలు, అంటే భార్య పిల్లలు తనగా విడిపోతూ ఉంటారు. అంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేకుండా ఈ కుటుంబమే నాకు వద్దు అనేసి భర్త విరక్తి పుట్టడం. నేను అంటే భర్త, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను ఒక వీడియోలో కూడా, నేను ఒక కుటుంబం లైవ్ లో జరుగుతుంది, లైవ్ లో ఇప్పుడు ప్రెసెన్స్ జరుగుతుంది. నాకు తెలిసిన కుటుంబం, భర్త చాలా గొప్పవాడు, మేధావి, తెలివైన వాడు, ఏమి స్థాయి నుంచి మంచి స్థాయికి ఎదిగినవాడు, మంచి సంపాదనలో ఉన్నవాడు. భార్య చదువు తక్కువ, 10th లోపల చదివిన భార్య. నాకు బాగా తెలిసిన కుటుంబాన్ని గురించి చెప్తున్నాను. ఏమి స్థాయిలో నుంచి మంచి స్థాయికి ఎదిగినాడు భర్త. పొద్దున ఉన్నాడు, స్టెప్ బై స్టెప్, ఎవరు సపోర్ట్ లేకుండా ఎదుగుతున్నాడు. పొద్దున ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, పిల్లల్ని మంచి స్థాయికి ఎదిగిచ్చేసినాడు. అంటే మ్యారేజ్లు చేసేసినాడు. అదే చెప్పాను, పిల్లలు వాళ్ళ అవసరానికి ఇంకా తండ్రి పన్నిట్లు ఖండిస్తున్నాడు ప్రతి దాంట్లో. అంటే ఎందుకంటే వీళ్ళు కొంచెం నడవడికలు సరి లేకపోతే ఖండిస్తాడు. ఖర్చులు విపరీతం పెడితే ఖండిస్తాడు. ఇలా చేసుకోవాలి నాయన, ఇలా పెట్టకూడదు, వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు, అనవసరంగా డబ్బుని ఇలా వేస్ట్ చేయకూడదు, డబ్బుల గురించి అనేసి ఆయన చెప్తున్నారు. కష్టపడ్డారు కాబట్టి తెలుసు ఆయనకి. చేస్తున్నప్పుడు కండిషన్లు వీళ్ళు తల్లిని వాళ్ళు మలుపు తిప్పుకున్నారు. ఇద్దరు పిల్లలు చేరి తల్లిని మలుపు తిప్పుకున్నారు. భర్త బయట పోయి ఎక్కడో ఆయన సంపాదన చేసుకొచ్చి భర్తని అర్థం చేసుకోని భార్య, భర్తను అర్థం చేసుకోలేదు భార్య. అంటే ఎనీ టైం నెగిటివ్ గా ఆలోచించింది, ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించింది. ముగ్గురు చేరి అతన్ని గొడవకు దిగినారు. ముగ్గురు చేరి అతను చెప్పేదాన్ని ఒకటి కూడా వినలేదు. అతని టైంకి అన్నం పెట్టల. సంపాదించుకొచ్చే వాటికి టైంకి అన్నం పెట్టకపోతే అతనికి ఆలోచన ఎలా ఉంటుంది? ఆయన వచ్చినప్పుడు టైంకి అన్నం లేదు, ఆయన కోరిని తినాలంటే లేదు, చేసి పెట్టడం లేదు, నాకు బొలిపాలేదు, ఇంతే తినెత్తును. ఒక సంపాదన ఎలా సంపాదిస్తాడు? ఆయన ఎలా సంపాదిస్తాడు? సంపాదించలేడు కదా. చూశాడు. సరే, ఆయన ఎక్కడో తినాలని బయట ఒక్కొక్కరు అలవాటు చేసుకున్నాడు, బయట వాటిని తిండి చూసినాడు, చెప్పి చూసినాడు, వీళ్ళకి ఇచ్చి చూసినాడు, దారికి రాలా, వెళ్ళిపోయినాడండి. వదిలేశాడు వీళ్ళని. చెప్పి చూశాడు, వెళ్ళా. ఆయన మీకోసం నా జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, నేను మీరు ఎంత చెప్పిన వల్ల నాకు సరిగా మీరు అలవాట్లు, మీ యొక్క ప్రవర్తన నచ్చలేదు, మీరు క్రమంగా ఇంట్లో కూడా లేదు, పిల్లలు వెనకపోవడము, భార్య వెనకపోవడం వల్ల కుటుంబం ఏమైపోయింది, నాశనం అయిపోతుంది. వీళ్ళు ముగ్గురు ఒకటైనారు, అతను తనే అయినాడు. వీళ్ళు ముగ్గురు ఏం సంపాదించినా ఒక మూలక రాదు. అతను లక్షలాధిపతి, లక్షల్లో సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను బాగుపడతాడా, వీళ్ళు బాగుపడతారా? ఇది లైవ్ లో జరుగుతుంది. ఇప్పుడు అతను బాగుపడిపోయినాడు, అతని దగ్గర ఉంది, అన్ని ఉన్నాయి, ఎక్కడికి పోయినా జీవించగలడు, మంచి ఇల్లు ఇప్పుడు తనకి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయన తనకి ఇల్లు కొంటున్నాడు. నాకు చెప్పి చేసినాడు అన్ని, అన్ని నా దగ్గర నేర్చుకున్న అతనే. నేను చెప్పాను, ఒకటి కావాలంటే ఒకటి వదలాల్సిందే. ధనవంతుడి జీవితాన్ని వదిలేసిన పనికిరాని జీవితాన్ని పోలేవు. వాళ్ళు మారినప్పుడు చూసుకున్నాం. వాళ్ళు ఏ రోజు మారి వాళ్ళ కాళ్ళు పోయి పట్టుకుంటాడో
ఆ రోజుకి ఎద్దులే ఎక్కడికి పోరలే వస్తారు. పడాలి. డబ్బు అంటే ఏంది, కష్టం అంటే ఏంది అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు నష్టపోయింది ఏంది అని తెలుసుకోవాలి. వెళ్ళిపోయినాడు. వీళ్ళు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకొని వాళ్ళు గలాటలు చేసుకుంటున్నారు ఇంట్లో. అమ్మ మాట అబ్బ కూతురేనలా, ఇప్పుడు కూతురు మాట అమ్మనిలా, కొడుకు మాట అమ్మనిలా, కొడుకు అమ్మ మాట కొడుకునిలా, ఆ రేంజ్ లో గలాట వెళ్తున్నది. కానీ ఇప్పుడు నష్టపోయేది ఎవరు దీంట్లో? అమ్మ. కొడుకులకు కూతురు పెళ్లి అయిపోయింది కూడా వాళ్ళు ఎట్టో ఒకరు వారి సర్దుబాట్లు వాళ్ళు ఒక జీవితాల్లో కూర్చుంటారు. దాన్ని సారిపోయినా చాలిని అంత జీవిస్తారు. ఏమి లేకుండా పాపం భర్తను అర్థం చేసుకోకుండా పడి చూడు పిల్లల దగ్గర ఆమె నష్టపోతుంది. కాబట్టి అలా ఉండకూడదు. ఒకరినొకరిని అర్థం చేసుకోండి. భర్త ఎలా ఉన్నాడు, భర్త సంపాదిస్తున్నాడు అంటే ఆయన మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ఆయన ఆలోచించండి. లేదు భార్య సంపాదిస్తుంటే భార్య మాట విను, భర్త అయినా వినాల్సిందే. భార్య సంపాదిస్తే భర్త ఖచ్చితంగా ఆమె తెలివైన దాన్ని కాబట్టి సంపాదిస్తున్నది, ఆ మాట వినాల్సిందే. వినాలి. ఒకరిని అర్థం చేసుకోండి. పిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రులు ఉపయోగించుకోండి. ఏ పిల్లలైనా నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఉపయోగించుకోండి. అంటే ఉపయోగించుకుంటే అనడం ఏంటి, వాళ్ళని వాడుకోండి. వాడుకోవడం అంటే వాళ్ళ మాటలు వినండి. వినేసి వాళ్ళు మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్తారు. వాళ్ళ సంపాదన మీకు పెడతారు. మిమ్మల్ని ఒక రేంజ్ని నిలబెట్టి వాళ్ళు చనిపోతారు. అప్పుడు మీరు బాగుపడతారు. ఇప్పుడు వినకపోతే వాళ్ళ విరక్తి పుట్టారింది అనుకో, అప్పుడు కోల్పోతారు అన్నిటినీ. వాళ్ళు ఏమీ లేదు. లేకపోతే అతను ఇప్పుడు కారులో తిరిగే స్థాయి ఆ పిల్లకాయలది. ఇప్పుడు కారు లేదు, అతని కారు ఉంది, అతను తిరుగుతాడు, వీళ్ళకి లేదు. పోయింది. ఇది అవసరమా? కోల్పోతారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఒకరిని అర్థం చేసుకొని ప్రతిరోజు ఒకరిని సర్దుబాటు చేసుకొని చిరాకులు నిలిపేసి ఎవరు సంపాదిస్తున్నాడో వాడి మాట వినండి. ఖచ్చితంగా వినాల్సిందే అండి. సంపాదిస్తున్నాడు, మిమ్మల్ని మేలు చేస్తున్నాడు అంటే వాడు మంచివాడు ఆయన కాదు కదా, తెలివైనవాడే కదా. కాబట్టి వాడి మాట విన్నారంటే కుటుంబం ఐక్యత ఏర్పడుతుంది, కుటుంబం బాగుపడుతుంది. మంచి కారు, మంచి ఇల్లు, మంచి నగలు, మంచి బట్టలు వేసుకుని ఆనంద జీవితాన్ని అనుభవించవచ్చు. అంటే అతన్ని వాడుకోండి. అతని మాట విన్నారంటే అన్ని చేసి పెడతారు మీకు. వినకపోతే పోయిందే పోతుంది. ఇప్పుడు ఆయన వినలేదు, వెళ్ళిపోయాడు దూరంగా. ఉండేది మీరు అనుభవించుకోండి అనేసి మీరు ఈ బాధలో ఉంటారు. ఆయన మంచి లగ్జరీ జీవితం. మీరు ఏ రోజు పోతారో ఆ రోజు పడతారు. కాబట్టి భార్య భర్తలు ఐకమత్యంగా ఉండాలంటే ఆ ఇంట్లో బాగా సంపాదించగలిగిన వాడు, ఆ ఇంట్లో తెలివైన వాడు మాట వినాల్సిందే. ఐకమత్యం. ఒకరిని సర్దుబాటు చేసుకోండి. ఒకరిని చిరాకు చూపించుకోకండి. ఒకవేళ అతను సంపాదించేవాడు తప్పుగా అనేసినా కానీ ప్రేమగా ఉన్నప్పుడు అతనితో చెప్పి ఇలా అన్నారండి, తప్పండి, ఇలా కాదని ప్రేమతో సాధ్యం ఏదైనా అవుతుంది. మార్చుకోండి. కుటుంబం ఐక్యత ఉంటుంది. పిల్లల జీవితం అందరూ అనుభవించుకోవచ్చు. ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులను ఉపయోగించుకోండి. తల్లిదండ్రుల మాటలు వినండి. భార్య పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు వినండి. అందరూ ఒకరి మాట విని సర్దుబాటు చేసుకొని కుటుంబం ఐక్యతగా తీసుకొని వెళ్ళండి. కోపాలు అనేది కొన్నాళ్ళు ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పుడు ఉంటుంది. ప్రేమను పంచుకోవడం అంటే ప్రేమగా ఆలోచించాలి. ప్రేమను పంచడం వల్ల పెరుగుతూ పోతుంది. చిరాకులు ఇవ్వడం వల్ల విరక్తి పుట్టి చిరాకులతో వెళ్ళిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇలా ఆలోచించండి, ఇలా చేసుకోండి. లైవ్ లో కుటుంబం వేస్ట్ అవుతున్నది. అందుకని చెప్పాను. నేను చెప్పాను, అతను నాకు కాల్ చేశాను, నువ్వు బాగుపడ డబ్బున్న వాడు నువ్వు పోయి జీవించరా అన్న. జీవిస్తున్నాడు. వాళ్ళు వస్తారు ఏ రోజు కానీ వాడు కాళ్ళు పడతారు. ఆ రోజుకి చూసుకుందాం బా. వాళ్ళు కష్టం అంటే తెలుసుకొని వస్తారు ఆ రోజుకి. అప్పటి వరకు వాళ్ళు ఉండాలి. అలా ఉండకూడదు ఎవరు. మీరు బాగుపడండి. తల్లిదండ్రులు ఉపయోగించుకోండి. తల్లిదండ్రుల మాటలు వినండి. పిల్లలైనా, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా ఒకరొకరు మాట వినండి. విని సర్దుబాటు చేసుకుని కూర్చొని మాట్లాడుకోండి. ఏది మీకు ఐడియా రాలేదో కూర్చోండి. ఎందువల్ల ఇలా ఉన్నాం, ఏంది నా మాట ఇన్నాళ్ళు విన్నారు ఎందుకు, నేను మీకోసం కదా పాట పడుతున్నాను అని చెప్తాడు. నీ బాధ ఏంటో చెప్పుకో. ఒకటొకటి మాట విని సర్దుబాటు చేసుకుని అండర్స్టాండింగ్ చేసుకుని జీవించండి. ఐకమత్యం ఏర్పడుతుంది. ఓకేనా? ఈ రోజు అప్రిమేషన్ మేము ప్రతిరోజు ఒకరొకరు అర్థం చేసుకుని కుటుంబం మొత్తం తల్లి తండ్రులు భార్య పిల్లలు అందరూ ఐకమత్యంగా ఏర్పడి ప్రతిరోజు ఐకమత్యంగా సంతోషంగా ఆనందంగా వైభవంగా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.